భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మీరు శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగములోని అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని వింటారు. అధ్యాయము 9 రాజవిద్య రాజగుహ్య యోగమునందలి అన్ని శ్లోకముల వచన సారము. ప్రాణులకు ఆది అంతము ఎలా సంభవిస్తున్నాయి అన్న ప్రశ్నకు శ్రీ భగవానుడు ఇలా చెబుతున్నాడు. ఓ అర్జున, నీవు అసూయ లేనివాడివి, అందుకనే అతి రహస్యము విజ్ఞాన సహిత జ్ఞానమును నీకు మళ్లీ చెబుతున్నాను. దీనిని తెలుసుకుని నీవు సంసార బంధము నుండి బయటపడము. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకు తలమానికము, సమస్త రహస్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము మరియు ధర్మరూపమైనది. సాధన చేయడానికి మిక్కిలి సులభము, శాశ్వతము. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము శ్రద్ధ లేని వాళ్ళు నన్ను పొందలేక జనన మరణాలలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు. నేను అవ్యక్తంగా ఉన్నాను. ఈ ప్రపంచమంతా నేనే వ్యాపించున్నాను. ప్రాణులన్నీయు నా సంకల్పము ఆధారంగా నాయందే అంతర్గతములై ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. ప్రాణులన్నీయు నాలో స్థిరంగా లేవు. నా యోగ మహిమను దర్శించిన ప్రాణులను సృష్టించి పోషించున్నది నేనే. అయినను నా ఆత్మ వాటియందు స్థితమై ఉండదు. అంతటా సంచరించునట్టి సర్వవ్యాపి అయిన గాలి ఎలా ఆకాశంలో ఉంటుందో అలాగే సమస్త భూతములు నాలోనే ఉంటాయి అని తెలుసుకో. ఓ కౌంతయ్య, కల్పాంతంలో ప్రాణులన్నయు నాగప్రకృతిలోనే కలిసిపోతాయి. కల్పము మొదలు కాగానే వాటిని నేనే తిరిగి సృష్టిస్తూ ఉంటాను. ఈ సమస్త ప్రాణి సముదాయములు ప్రకృతి అధీనము కనుక అస్వతంత్రములు. నేను నా ప్రకృతిని వశపరుచుకొని ఈ ప్రాణులను వాటి కర్మానుసారము మళ్లీ పుట్టిస్తూ ఉంటాను. ఆ కర్మల యందు ఆసక్తి రహితుడనై మరియు ఉదాసీనుని వలె ఉన్నట్టి నన్ను ఆ కర్మలు బంధించవు. నన్ను అధ్యక్షునిగా పెట్టుకుని ఈ చరాచర జగత్తును ప్రకృతి సృష్టిస్తూ ఉంది. ప్రపంచం క్రమ పద్ధతిలో నడవడానికి ఇదే కారణం. లోక కళ్యాణమునకై అవతరించిన నన్ను సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహిస్తారు. వ్యర్థములైన ఆశలతో, కర్మలతో, వ్యర్థమైన జ్ఞానంతో నిక్షిప్తములైన మనస్సు గల అజ్ఞానులు రాక్షస స్వభావంతో, అసుర ప్రకృతితో మోహంలో కూరుకుపోతారు. భగవంతుని భక్తులు ఎలా సేవిస్తారు? అర్జున, దైవ స్వభావము గల మహాత్ములు నన్ను సకల ప్రాణులకు మూల కారణంగాను నశించని వాణినిగాను తెలుసుకొని నిశ్చలమైన మనస్సు కలిగి నిరంతరము నన్నే భజిస్తారు. నా నామ గుణములను వాద్య బృందముతో కీర్తిస్తారు. నియమాలను పాటిస్తూ నన్ను చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భక్తితో నాకు నమస్కరిస్తూ నాయందే మనస్సు నిలిపి నన్ను సేవిస్తూ ఉంటారు. మరికొందరు నన్ను జ్ఞాన యజ్ఞము ద్వారా, కొందరు ఏకాంతంగా, కొందరు అనేక రూపాలలో మరియు విరాట్ స్వరూపంతో నన్ను ఆరాధిస్తారు. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, నేనే ఔషధమును, నేనే ఘృతమును. ఘృతము అనగా నెయ్యి. నేనే అగ్నిని, నేనే హోమమును. ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, రక్షకుడను నేనే. పితామహుడను నేనే. తెలుసుకొనదగిన వాడను, పవిత్రుడను, ఓంకారమును, వేదములను నేనే. పరమగతి అయిన పరమధామమును, భర్తను, ప్రభువును, సాక్షిని నేనే. అందరికీ నివాస స్థానమును, శరణు పొందదగిన వాడను నేనే. మిత్రుడను, ఉత్పత్తి ప్రళయమునకు హేతువును, వారి స్థితికి ఆధారమును, పెన్నిధిని, శాశ్వత కారణము నేనే. నేనే సూర్యుడినై తప్పిస్తూ సముద్రము నుండి నీటిని గ్రహించి వర్షరూపమున కురిపిస్తున్నాను. అమృతమును, మృత్యువును కూడా నేనే. సత్తు అనగా శాశ్వతమైన ఆత్మను, అసత్తు అనగా అస్వరమైన వస్తుజాలమును కూడా నేనే. శ్రీకృష్ణ భగవానుని పూజించడం వలన ఎలాంటి ఫలితం లభిస్తుంది? ఇతర దేవతలను ప్రార్థించడం వలన కలిగే ఫలితం ఏమిటి? వేదములచే సకామ కర్మలు చేయువారును, సోమరస పానము చేయువారును యజ్ఞాల చేత నన్ను సేవించి పాపాలు పోగొట్టుకుని స్వర్గం కోసం ప్రార్థిస్తారు. పుణ్యప్రదమైన స్వర్గలోకాన్ని పొంది అక్కడ భోగాలను అనుభవించి పుణ్యం క్షీణించగానే తిరిగి మానవలోకంలో పుడతారు. ఈ విధంగా వేదోక్తమైన కోరికలు తీర్చుకొనుటకు పనులు చేసేవారు జనన మరణ చక్రములలో పడి తిరుగుతూ ఉంటారు. నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేస్తూ ఉండే భక్తుల యోగక్షేమములను
నేనే వహిస్తూ ఉంటాను. శ్రద్ధతో ఇతర దేవతలను ఆరాధించే భక్తులు కూడా వాస్తవానికి నన్ను ఆరాధిస్తున్నట్లే, కానీ వారి పూజలు అజ్ఞానంతో కూడినవి. ఎందుకనగా సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును గుర్తించలేరు, అందుకే పతనమవుతారు. దేవతలను పూజించేవారు దేవలోకములను పొందుతారు, పితరులను సేవించేవారు పితృలోకాలకు వెళ్తారు, భూత ప్రేతములను అర్చించేవారు భూత ప్రేత రూపములను పొందుతారు. నన్ను ఆరాధించే భక్తులు నన్నే పొందుతారు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో పరమ భక్తి పూర్వకంగా సమర్పించు ఆకును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, జలమును గాని నేను స్వయంగా తృప్తిగా ఆరగిస్తాను. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవనమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పించుము. ఈ విధముగా సమస్త కర్మలను భగవంతుడినైన నాకు అర్పిస్తే శుభాశుభ ఫల రూప కర్మ బంధముల నుండి విముక్తుడవై చివరకు నన్నే చేరగలవు. దుర్మార్గుడైన భగవంతుని సేవిస్తే ఫలితం ఏమిటి? నేను సకల ప్రాణుల యందు సమదృష్టి కలవాడను. నాకు ప్రియుడు గాని అప్రియుడు గాని ఎవ్వరూ లేరు, ఉండడు. కానీ నన్ను భక్తితో భజించువారు నా యందే ఉంటారు. నేనును వారి యందు ప్రత్యక్షంగా ఉంటాను. ఎంత పాపి దుర్మార్గుడైనా అనన్య భక్తితో నన్ను సేవిస్తే అతనిని సత్పురుషునిగానే భావిస్తాను. ఎలాగనగా యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి కలవాడు. అతడు తొందరగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టానికి గురికాడు అనే విషయాన్ని నిశ్చయముగా తెలుసుకొనుము. పాప సంజాతులు ఎవరైనా సరే నన్ను ఆశ్రయిస్తే చాలు, ఉత్తమ గతిని పొందుతారు. ఇక పుణ్యాత్ములు, రాజర్షులు, భక్తులు నన్ను శరణు పొందినచో ఇక ప్రత్యేకముగా చెప్పేదే ఉంటుంది. ప్రస్తుతము శరీరము క్షణభంగురము, సుఖరహితము కనుక నిరంతరము నన్నే భజించుము. నీ మనస్సును నాయందే ఉంచుము. నా భక్తునిగా నన్నే పూజిస్తూ నాకు నమస్కరించు. ఈ విధంగా ఆత్మను నాయందే నిలిపినచో నీవు నన్నే పొందగలవు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణ సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు రాజవిద్య రాజగుహ్య యోగము అనే 9వ అధ్యాయము సమాప్తము. ఇంతవరకు మీరు వచనంలో భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగము అనేటువంటి అధ్యాయంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని విన్నారు. రేపు వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగము అనే అధ్యాయంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని వింటారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుభమస్తు. స్వస్తి.